వాళ్ళ ఆందోళన నర్సాపూర్లో జరిగే పార్లమెంటరీ నియోజకవర్గ సభలకు సర్వం సన్నద్ధమైంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. 2 సభలకు జనం భారీగా తరలిరానుండటంతో వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభ ఆందోళనలో జరగనుంది. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లాదుర్గంలో సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొనే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పవచ్చు. దాదాపుగా సంగారెడ్డి జిల్లాతో పాటు అటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు మొత్తం 7 నియోజకవర్గాల సంబంధించిన ప్రజానీకం అత్యధికంగా ఈ నియోజకవర్గ పరిధిలో అల్లాదుర్గ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు అత్యధికంగా పాల్గొనే అవకాశం నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. దాదాపుగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నారాయణఖేడ్, ఆందోళ్, జహీరాబాద్ సంబంధించినటువంటి అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు అధిక మొత్తంలో పాల్గొనే ఈ సభను జయప్రదం చేసేందుకు ఈపాటికి కార్యకర్తలు అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఎందరూ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు కూడా చేశారని చెప్పవచ్చు. దాదాపుగా ఇది కేంద్రం ఆందోళ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లాదుర్గ మండలానికి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతము దాదాపుగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు ఈ పార్టీకి ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అదేవిధంగా దాదాపుగా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడిన చేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాల్గొనే ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా దాదాపుగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి నిజాంసాగర్ మండల్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కేటీఆర్ పాల్గొన్న బహిరంగ సభకు విశేష ఆదరణ లభించింది. అదే ఉత్సాహంతో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంగార కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సభను స్ఫూర్తిగా తీసుకొని సభను జయప్రదం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు అనేక ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలకు ఈ సభ స్థలికి చేరుకునే అవకాశం ఉంది? సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని మీరు? సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మీరంతా ఇప్పుడు చూపించినారు. అన్ని రకాల ఏర్పాట్లు, మంచినీటి వ్యవస్థ, తర్వాత ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కూడా విజయ్ డైరీ మజ్జిగ ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ట్రాఫిక్ సంబంధించిన సమస్యలన్నీ కూడా రెగ్యులేట్ చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. పార్కింగ్ వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. సీఎం గారు ఇక్కడికి 4:30 ఆ ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉన్నది. 4:30కి సభ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి సభను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాలు దాదాపుగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్కింగ్ సౌకర్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది? ప్రచారం ముమ్మరం చేశారు. ఈ పాటికే ప్రజల వద్దకు వెళ్ళారు. ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మీ గెలుపు పైన ప్రధానంగా ధీమా ఏ విధంగా ఉంది? బ్రహ్మాండమైన ప్రజాదరణ అనేది మేము ఇప్పుడు ఈ గత 10 రోజులుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. సభకు సంబంధించిన ప్రచారం కానివ్వండి, తర్వాత ఎలక్షన్ ప్రచారం కానివ్వండి, చాలా విశేషమైన స్పందన ఉన్నది. ఏకపక్షంగా ఉన్నది అనేదానికి అతిశయోక్తి కాదు. మా పట్ల ప్రజల ఆదరణ గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ద్విగుణీకృతమై చాలా అద్వితీయంగా ఉన్నది అనేది మాకు అనిపిస్తూ ఉన్నది. తర్వాత ఈ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఈ 7 నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన మెజారిటీతోని మాకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, జేజేలు కొడుతూ ఉన్నారు. రేపు పొద్దున అవన్నీ కూడా ఓట్ల రూపంలో పార్టీకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ మీటింగ్కి స్వచ్ఛందంగా దాదాపుగా 2 లక్షల మంది పైచిలుకే ఈ మీటింగ్ రావడానికి సంసిద్ధులై ఇప్పుడు సమాచారం వస్తూ ఉంది ప్రతి చోట నుంచి.
కదులుతూ ఉన్నారు. బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి తయారవుతూ ఉన్నారు. ఇంకొక గంట 2 గంటలలో సుదీర ప్రాంతాలైన ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జైరాబాద్లో ఉన్న సుదీర ప్రాంతం ఏదైతే ఉందో, కామారెడ్డిలో ఉన్న సుదీర ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడి నుంచి ఇంకొక గంట లోపల బయలుదేరుతారు. అందరూ కూడా 12:30 నుంచి 2 గంటలు 2:30 లోపల ఇక్కడ చేరిపోతారు. మనతో పాటు అభ్యర్థి బీబీ పాటిల్ గారు ఉన్నారు. పాటిల్ గారు, ముఖ్యమంత్రి గారు ఏ సమయానికి ఈ సభాస్థలికి చేరుకునే అవకాశం ఉంది? సభకు సంబంధించిన ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈరోజు 4 గొట్టంగా సీఎం గారిది బహిరంగ సభ జరుగుతుంది. తప్పకుండా సారు 4:30కి ఇక్కడ వస్తారు. ఈ తర్వాత కూడా నర్సాపూర్లో ఒక వేరే ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళు హెలికాప్టర్తో వస్తున్నారు. అందుకోసంకి టైంలో ప్రోగ్రామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము కూడా అంతా మేనేజ్మెంట్ చేసుకున్నాం. హెలిప్యాడ్ వ్యవస్థ కానీ, పార్కింగ్ వ్యవస్థ కానీ, స్టేజ్ వ్యవస్థ కానీ, సిట్టింగ్ వ్యవస్థ కానీ, ఇంకా వేరే వేరే అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయినాయి. ఇంతకుముందు లాస్ట్ 8 డేస్ నుంచి భరత్ కుమార్ గారు, దేవిప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఇలా అందరు పని చూసుకుంటున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్నాం. ఈ కారణంతో తప్పకుండా ఒక 2 లక్షల ప్రజలు వచ్చే అవసరం. చివరిగా ఈ సభకు ఎంత జన సమీకరణ చేయడం జరిగింది? ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు జరిగింది? మొత్తానికి ఓవరాల్గా ఈ సభను సక్సెస్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు అవలంబించడం జరిగింది? ఈ సభ హిస్టారికల్ సభ అయితే ఇంత పెద్ద మొత్తం ఇది ఫస్ట్ టైం ఇది ఇక్కడ మా మెదక్ డిస్ట్రిక్ట్లో అవుతుంది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. తప్పకుండా 2 lakhs పైన ఇక్కడ ప్రజలు వస్తారని కోరుకుంటాను. తప్పకుండా అటువంటి అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాం. అరేంజ్మెంట్స్ కూడా మొత్తం అయిపోయినాయి. డ్రింకింగ్ వాటర్స్ కానీ వేరే వేరే ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తానికి సభను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సభకు దాదాపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత 4 గంటల సమయం పరిసర ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజకీయాలను శాసించే సభగా ఈ సభ నిలవబోతుందని ఇక్కడి శ్రేణులు అనడం జరుగుతుంది. ఓటు స్టూడియో.